నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో డాబా స్టైల్లో చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. డాబాలో చేసే చికెన్ కర్రీ రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది కదా, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మరి అదే ఫ్లేవర్తో అదే టేస్ట్ వచ్చే విధంగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే మనకు ఈ కర్రీలో ఎక్కువే పడుతుందండి. తర్వాత ఇందులో ఆల్ స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ అయితే అన్నీ వేసుకుంటున్నాను. షాజీరా, ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, బిర్యానీ ఆకు, దాంతోపాటు ఒక 2 ఎండుమిర్చి కూడా వేశాను. తర్వాత ఒక 2 ఉల్లిపాయలను అయితే సన్నగా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలని వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. వీటిని అయితే మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే విధంగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కాస్త పింక్ కలర్కి మారే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకున్న 1 కేజీ చికెన్ అయితే వేస్తున్నాను. ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టే విధంగా బాగా ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ అండి ఈ కర్రీ చేయడము. చపాతీ, రోటీలోకి అయితే సూపర్ ఉంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక 2 టమోటాలను వేసుకుంటున్నాను. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ మిరియాల పౌడర్, ఒక 2 టీ స్పూన్ల ధనియాల పౌడర్, ఇంకా మరొక 2 టీ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. మీరు బాగా స్పైసీగా కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ని 3 టీ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం చికెన్కి బాగా పట్టే విధంగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలపండి. తర్వాత దీనిపైన మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో అడుగంటుతుందేమో చెక్ చేసుకుంటూ కలుపుతూ ఒక 10 మినిట్స్ ఉడికించుకోండి. చూసారా, ఇలా ఇప్పుడైతే చికెన్ దాదాపుగా 50% వరకు ఉడికిపోయిందనమాట. ఇలా కాస్త ఆయిల్ పైకి తేలుతుంది చూడండి. మనం మూత పెట్టి ఉడికించా కాబట్టి చికెన్లో ఉండే వాటర్ మొత్తం మనకు గ్రేవీ లాగా తయారైంది. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగునైతే వేసుకుంటున్నాను. మంచి కమ్మటి పెరుగునైతే వేసుకోండి. తర్వాత ఒక 2 టీ స్పూన్ల గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నూనె బాగా పైకి తేలాలన్నమాట. చికెన్ కూడా పూర్తిగా ఉడికిపోవాలి. చూసారా, ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అయితే ఇలా తేలుతుంది మనకు. అప్పుడు మనకు కర్రీ రెడీ అయినట్టు అర్థము. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేయడమే. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసారు